ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి కూడా గురుబలం చూస్తే జూన్ తర్వాత నుంచి గురుబలం చాలా బాగుంది వృశ్చిక రాశి వాళ్ళకి. తర్వాత పంచమంలో శని యొక్క ఇబ్బందులు కలుగుతున్నాయి. అర్ధాష్టమ రాహు 4వ స్థానంలో రాహు ఉన్నాడు, దానివల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి చూస్తే అద్భుతమైన ఆదాయం ఉంది. ఏది ముట్టుకున్నా డబ్బు ఆదాయం బాగా లభిస్తున్నాయి. అన్ని రంగాల్లో వారికి ఉన్నత స్థితి, మీ ప్లాన్లు చక్కగా అమలు జరిగిపోతాయని చెప్తున్నారు. మానసికమైన ధైర్యం, సూక్ష్మ బుద్ధి, యోచనా శక్తి దానివల్ల చాలా గొప్పగా ఈ సంవత్సరం జరగబోతోంది. మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. ధనాదాయము చక్కగా లభించబోతోంది. రాహువు 4వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న కలతలు, అలాగే అవి మళ్ళీ అప్పటికప్పుడే పరిష్కారం అవుతాయి. ఆ తర్వాత భార్యాభర్తలు అనుకూలంగా ఉంటారు. గతంలో ఆగిపోయిన పనులన్నీ ముందుకు వేసుకొని వాటిని పూర్తి చేసేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు దూర ప్రయాణాలు లేదా దూరంగా బదిలీలు వేస్తారు. ఆ తర్వాత పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కార్మికుల్లో పనిచేసేటటువంటి వాళ్ళకు కూడా మంచి లాభాలు కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకు కూడా గురుబలం వల్ల ప్రజలలో మీ పైన విశ్వాసం పెరిగిపోతుంది. శనిగ్రహ ప్రభావం వల్ల అధిష్టానంలో కూడా గొప్పగా ఉంటారు. అలాగే కళాకారులకు అనుకూలమైన కాలం, వ్యాపారస్తులకు మాత్రం సామాన్యమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. మరి హోల్సేల్ వ్యాపారస్తులకు పర్వాలేదు అనిపిస్తున్నది. రావాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిగా అందవు. ఎవరు మన దగ్గర నుంచి అప్పులు తీసుకున్నారో వాళ్ళు బాధపడతారు. కొంతమందికి వారి వ్యాపారాలన్నీ కూడా మూతపడతాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి మాత్రమే చాలా బాగున్నాయి. వ్యవసాయదారులకు మంచి పంటలున్నాయి. ఈ సంవత్సరం స్త్రీలకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు మాత్రమే ఉన్నాయని చెప్పగలరు. మొత్తం మీద రాశి స్త్రీలకు గురుబలం వల్ల రాహు ప్రభావం వల్ల కొంతవరకు తగ్గినా కొన్ని వర్గాల వారికి మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు పొందేటువంటివి తప్పడం లేదు అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి, తులారాశి వారికి కూడా మనం చూసినట్లయితే మరి పంచమంలో ఉన్నటువంటి శని రాహువు ఇద్దరు యొక్క దోషాలు కనబడుతున్నాయి. వీళ్ళు శ్రీశైలాన్ని దర్శనం చేసుకున్న, శ్రీశైలంలో ఒక రోజు రాత్రి నిద్ర చేసిన, అలాగే కాళహస్తి దర్శనం చేసిన ఈ రాశి వారికి మంచి శుభయోగాలు కలుగుతాయి. ప్రతిరోజు శివాలయం దర్శించడం తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి చెప్పదగినటువంటి విషయం.